హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. అంటే ఆడవాళ్ళం రోజు ఇంట్లో చేసే పనుల్లో చాలా కష్టపడి చేసే పనులు కూడా చాలా సులభంగా చేసుకునే టిప్స్ అనమాట. అలాగే టైం కూడా సేవ్ చేసుకోవచ్చండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్ది. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా నెయ్యి పెద్ద డబ్బాలకు అయితే వేసి పెట్టుకుంటాం కదా, కొన్నదైనా ఇంట్లో చేసిందైనా. దానికి కావాల్సినప్పుడు సెపరేట్గా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని వేడి చేసుకుని వాడుకుంటాము. అయితే ఆ గిన్నెలో కొంచెం ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ నెయ్యి మనకి అలాగే ఉంచేస్తే ఏదైనా మూత పెట్టినా సరిగా పెట్టకపోయినా గాలి పోసుకొని డస్ట్ పట్టడం కానీ, కలరు అలాగే స్మెల్ మారిపోవటం కానీ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా మనం అప్పటికప్పుడు ఇలా మూతని తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా చిన్నది ప్లాస్టిక్ది ఆ గిన్నెకి సరిపడా ఉన్నది ఏదైనా ఉంటే తీసుకోండి. దానికి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక చిన్న పీస్ని అయితే కట్ చేయండి. ఆ కట్ చేసిన ప్లేస్లోకి ఇలా స్పూన్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఇలా వాడుకోవచ్చు అనమాట. డస్ట్ పట్టదు, అలాగే స్మెల్ కూడా మారిపోకుండా ఉంటుంది. ఇలా మనం ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సమ్మర్లో అయితే మనకి బైక్స్ పైన అలాగా బయటికి వెళ్ళొచ్చినా కూడా ఇలా ట్యాన్ అయిపోవడం కానీ, చేతులు డ్రైగా అయిపోవడం, వాడిపోయినట్టు అయిపోవడం, ఒక్కోసారి మంట కూడా వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ సమ్మర్లో మనకి చేతులు స్మూత్గా ఉండడానికి ఇలా కొద్దిగా 1 టీ స్పూను కోకోనట్ ఆయిల్ వేసుకోండి చేతిలోకి. అలాగే ఒక 1/2 టీ స్పూను షుగర్ కూడా వేసి ఈ కొబ్బరి నూనె షుగరు మిక్స్ చేసుకుంటూ చేతులు ఇలా రబ్ చేయండి. ఇప్పుడు షుగర్ అయితే మనకి ఒక స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చేతులకి అక్కడ ఉన్న డెడ్ స్కిన్ కానివ్వండి, ట్యాన్ కానీ అంతా రిమూవ్ చేస్తుంది. అలాగే కోకోనట్ ఆయిల్ షుగరు మిక్స్ చేసి ఇలా వాడడం వల్ల చేతులు చాలా స్మూత్గా ఉంటాయి, డ్రైగా కాకుండా నరిషింగ్గా అనిపిస్తాయి అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ అయినా మనం ఫింగర్స్ దగ్గర నుంచి, అంత కావాలంటే ఎల్బో దగ్గర నుంచి కూడా మనం ఇలా కొంచెం ఎక్కువ నూనె తీసుకుని ఎక్కువ షుగర్ తీసుకుని రబ్ చేసుకోవచ్చు. ఇలా 2 డేస్కి ఒకసారి అయినా చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, చేతులు డ్రైగా ఉండవన్నమాట. ఇలా 2 మినిట్స్ రబ్ చేసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి తర్వాత వాష్ చేయండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం రోజు కిచెన్లో క్లీనింగ్, ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కానీ క్లీనింగ్ కానీ, లేదంటే గిన్నెలు కడగటం, లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేయటం, ఇవన్నీ కంపల్సరీ చేస్తాం కదా. ఈ చేసేటప్పుడు అక్కడ క్లీనింగ్కి వాడే లిక్విడ్స్కి వాటికి చేతులు పాడవుతున్నాయి, నెయిల్స్ కూడా పాడవుతుంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇలాగ నేను మీషో యాప్లో గ్లౌజెస్ తీసుకున్నానండి. కోంబో సెట్ లాగా 2 కలర్స్ 2 పేర్స్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. ఇవి నేను లింక్ కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇది మనం గ్లౌజ్ వేసుకుని చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ తుడిచినప్పుడు కానీ, లేదా స్టవ్ కడిగినా, గిన్నెలు కడిగినా మనకి చాలామందికి బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా ఆ బట్టలు సబ్బు సర్ఫు అవిను చాలామందికి ర్యాషెస్ వస్తాయి, హ్యాండ్స్ పడవు. అలాంటి వాళ్ళు కూడా పని ఈజీగా చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా ఇలాంటి గ్లౌజెస్ అయితే వాడచ్చు. ఇవి 2 సెపరేట్ కలర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఒకటి వాష్రూమ్ క్లీనింగ్కి పెట్టుకోవచ్చు, ఒక పేరు ఇలా కిచెన్ క్లీనింగ్కి అలాగా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ గ్లౌజెస్ని గిన్నెలు కడగడానికి వాడదాం అనుకుంటున్నాను. ఇలా మనం 2 హ్యాండ్స్కి 2 గ్లౌజెస్ వేసుకోవచ్చు. నేను ఒకటి వేసి చూపిస్తున్నాను. ఇలా మనకి తోమినప్పుడు అలా కూడా ఆ సబ్బు అది చేతికి అంటదు. ఇలా మనం ట్యాప్ కింద పెట్టి వాష్ చేసినా కూడా చేతికి తడి కూడా అవ్వదు, కాబట్టి హ్యాండ్స్ సేఫ్గా ఉంటాయి, అలాంటి ఎలర్జీలు కూడా రావు. ఇలాగ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్త చీపిర ఓపెన్ చేసేటప్పుడు దానికి ఉన్న పొట్టంతా 1 వీక్ అయినా మనం ఇల్లు ఉడిచినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా డీప్గా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని పొట్టంతా రిమూవ్ చేయడానికి ఇలా మనకి కవర్లో బయటికి తీయకుండా కవర్లో ఉండగానే ఇలా నేలకు పెట్టి ఇలాగా ఒక 8 సార్లు అయినా ట్యాప్ చేయండి ఫ్లోర్ మీద. తర్వాత ఇలా నలిచినట్టు చేయండి, ఇలా రబ్ చేసినట్టు చేసి ఆ తర్వాత మీరు కవర్ ఓపెన్ చేస్తే మీకు 80% వరకు దానికి ఉన్న పొట్టంతా, చీపురుకున్న పొట్టంతా కవర్లోనే ఉండిపోతుంది అనమాట. ఆ పదాన మనం ఫోల్డ్ చేసి పడేసేయచ్చు. నేను వీడియోకి చూపించడానికి అనేసి ఇలా నేను మళ్ళీ కింద వేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి ఓపెన్ చేయకుండానే కవర్లోనే ఇంత పొట్టిని ఈజీగా తీసేసాము. మనకి ఇది గాలికి అటు ఇటు ఎగిరి మీద పడటం ఇల్లంతా అవుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా కవర్లోనే ఉంచేసి తీసేయచ్చు. ఇంకా మనకి అక్కడక్కడ ఉంది కాబట్టి, రాళ్ళతో ఉంది కాబట్టి ఇలా దువ్వెనతోటి, రౌండ్ దువ్వెన ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేయొచ్చు. బట్టలు బ్రష్ ఉంటుంది కదండి, దాంతో కూడా చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు. ఈజీగా మిగిలిన పొట్టంతా వచ్చేస్తుంది. తర్వాత ఎండ్స్ని ఇలా సమానంగా వచ్చేటి కట్ చేసుకోండి. నేను తుడిచి చూపిస్తున్నాను, ఇక్కడ అసలు పొట్టు రావట్లేదు చూడండి. ఇలా ఈజీగా చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.